నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వైద్యులు సేవాభావంతో పనిచేయాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మందలపర్రులో జరుగుతున్న విజయదశమి ఉత్సవాల్లో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ అన్ని విధాలా మేలు జరగాలి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. రైతు సంఘ నాయకులు డిమాండ్. ప్లాస్టిక్ రహిత పర్యావరణ స్థాపనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఐఐసిహెచ్సి ఉపాధ్యక్షురాలు షీలా. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వైద్యులు రోగులకు బాసటగా నిలవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఆయన మంగళవారం వెంకటరామనగూడెం పిహెచ్సిలో వెంకటరామనగూడెం మాధవరం పిహెచ్సిల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఎంపీపీ శేషులత అధ్యక్షత వహించారు. సర్పంచ్ నాగ అంజుష, వైద్యులు వీర వెంకటేష్, శ్రీహర్ష, రూప, మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పసుమర్తి రామలక్ష్మణ్, ఎంపీడీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 10,000 నగదు, వెంకటరామనగూడానికి చెందిన పసుమర్తి రామలక్ష్మణ్ మానిటర్ను డొనేట్ చేశారు. మరిడి చిన్న, శ్రీను బ్రదర్స్ 11,000, బోడపూడి రాఘవయ్య 5,000, నేలపాల వీరాస్వామి 5,000 నగదును విరాళంగా ఇచ్చారు. దాతలు మరింత మంది ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగింది ఒకసారి చెప్పాలంటే ఈ యొక్క హాస్పిటల్ని ప్రాథమిక పాఠశాల కూడా దీంట్లో పెట్టాలి అని ఆలోచన చేయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే దానికి వేరే సైట్ పెట్టాలి. ఇది రోడ్డు పక్కన ఉన్న హైవే పక్కన ఉన్నటువంటి వెంకటరామనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఫేమస్. ఇక్కడ ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి అంతా ఇక్కడికి వచ్చి ఓపీ చాలా వచ్చింది. అలాంటి హాస్పిటల్ అభివృద్ధి చేసుకోవాలి తప్ప దీనికి 2 ఎకరాలు ఎక్కడో పొలం ఉంది. ఆ పొలంలో ఇంకొక 50 పడకల హాస్పిటల్ తెచ్చుకుని ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక హాస్పిటల్గా రూపులేదు. ఏరియా హాస్పిటల్ ఎలా ఉందో దాని మోడల్గా ఇక్కడ కూడా 2 డాక్టర్లు ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్. ఒకరు ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడే ఎవరికైనా గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు ప్రసవం జరిగే విధంగా మరి వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ చేయాలంటే చేసే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఈ అభివృద్ధి కమిటీ అంటే ఏదో వచ్చి మనం మీటింగ్ చెప్పి వెళ్ళకుండా మనం ఏం చేయాలి, మన విధులేంటి నిధులేంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక నిధులు అయితే ఏమి లేవు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి కమిటీలో ఇంకెవరైనా దాతలు ఉన్నవాళ్ళు కూడా నేను స్థానం కల్పించదలుచుకున్నాను. ఎందుకంటే అభివృద్ధి కమిటీ పేరు కేసి మనం ఏదో మన హోదాను ఎలగబెట్టి వెళ్ళిపోవడం కంటే ఇక్కడ ఎవరైనా స్థానికులు కానీ ఈ మండలానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా అభివృద్ధి కమిటీలో ఉండి పూర్తిగా నేను ఈ బాధ్యత నేను తీసుకుంటాను, అవసరమైతే దీనికి 10 రూపాయలు ఖర్చు పెడతాను అన్న వాళ్ళు ఎవరిని ఉంటే కూడా ఆ పేరుని యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా యాడ్ చేయిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ చిన్నగారు ఈ హాస్పిటల్కి 11,000 ఇస్తా అన్నారు. అలాగే 10 మంది వస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. ఎవరో మనకి ఏం చేయవలసిన అవసరం లేదు. ఇంకో హాల్ కట్టుకుంటాం, లేకపోతే పైన అప్చేయించడానికి ప్రభుత్వం నుంచి కూడా మరి మండలంలో నిధులు కూడా ఒకసారి చూసి మరి దాని నుంచి కూడా మండల ప్రెసిడెంట్ గారు మేము ఎంపీఓ కూర్చొని ఇది అవసరం కాబట్టి ఈ వైద్యం అనేది అవసరం ఇవాళ కాబట్టి దానికి ఎక్కువ కొన్ని నిధులు ప్రాధాన్యత ఇచ్చి అదేవిధంగా నీరుకి, తాగునీరుకి, రోడ్లకి, డ్రైన్ సిస్టమ్కి ఇవన్నింటిని కూడా విలేజ్ల్లో డెవలప్ చేయాల్సిన అవసరం. ఈ అభివృద్ధి చేస్తానని ధైర్యంగా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ పేరు కూడా రాసి వాళ్ళతోనే నేను ఇక్కడున్న పనులన్నీ చేయించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. నేను చూసుకుంటాను అవన్నీ. మీరు ఎవరైనా ఉంటే నాకు పేరు ఇవ్వండి. అదేవిధంగా డాక్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం. ఊరు నుంచి వాళ్ళ ఎంబీబీఎస్ చదివి మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఏదైనా కేసు ఫెయిల్ అయినప్పుడు
ఎప్పుడు డాక్టర్ ఫ్రీ ఉంటుందంటే మనం నిజంగా అక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి ఏదైనా కేసు ఫెయిల్ అయిందంటే వాళ్ళకి మన రక్షణ కల్పించాలి. 10 మంది వచ్చి వాళ్ళ మీద గొడవ పడతాం, వాళ్ళు భయపడిపోయి ఏ కేసు వచ్చినా మీరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళమంటారు. ఏరియా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీకు రక్తం లేదు మీరు ఏలూరు తీసుకెళ్ళమంటారు. ఈ లోపల మన పేషెంట్ నష్టపోతూ ఉన్నాడు. డాక్టర్లకి మనం బాసట్టుగా నిలబడాలి, హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు కూడా డాక్టర్లు బాసట్టుగా నిలబడాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందరికీ భగవంతుడు సేవ చేసే అవకాశాన్ని మీతో పాటు మాకు కూడా ఇచ్చాడు. నేను కూడా అది వరంగా భావిస్తూ ఉన్నాను. నిడమర్రు మండలం మందలపర్రులోని శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి వారి క్షేత్రంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని 1 కోటి రూపాయలతో ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భక్తులు విరాళాలతో 11 రకాల మిఠాయిలతో 1500 కేజీల సారెను తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా దాతల సహకారంతో తయారు చేసిన 42 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, కూటమి నాయకులు గన్ని వీరాంజనేయులు, వట్టి పవన్ కుమార్, గాది రాజు సుబ్బరాజు, సరిపల్లి శంకరం తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అమ్మవార్లను దర్శించుకున్నారు. తొలుత స్థానిక 17వ వార్డులోని శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఆయనకు మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, సునీత దంపతులు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక వార్పు రోడ్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వలవల బాబ్జీతో పాటు బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. महाकाल महालक्ष्मी गामिका दीर्घायुष्मान चिरंजीव सुख అమ్మవారి తీర్థ ప్రసాద్ సన్మానం చేస్తున్నారు. ఇవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశ్వదుర్గేశ్వరి మాత ఆలయంలో విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన మన శ్రీధర్ గారు, అలాగే సునీత దంపతులు ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి శిష్య బృందం అంతా కూడా ఇక్కడ ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎంతో వైభవోపేతంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. వినాయక చవితి ఉత్సవాలు కానీ, ఇలా దసరా ఉత్సవాలు కానీ, ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి అన్నదానం అనేది ఎన్ని వేల మందికి చేస్తారనేది మరి ఊహించలేని పరిస్థితి. ఇక్కడ 14, 17, 19 వార్డులకు చెందిన ప్రజలంతా కూడా ఈ ఆలయానికి వచ్చి తప్పనిసరిగా వారి వారి కోరికలు మరి అమ్మవారికి మనవ చేసుకుని ఆశీర్వచనం పొంది మరి ఈవేళ సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే మరి ఆ దేవివారి చల్లని ఆశీర్వచనాలే కారణం అని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని 52 లక్షల డబ్బులతోటి అలంకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదే కాకోకుండా అన్నదానం అనేది చాలా ముఖ్యమైన దానం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్న ఈ ఆలయ కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో
నేను ఆశీర్వదిస్తున్నాను నా దంపతుల్ని. ఖచ్చితంగా వాళ్ళకి మంచి తెలుగుదేశం పార్టీలో మంచి పదవి రావాలి. మరి ఈ పట్టణాన్ని డెవలప్మెంట్ కోసం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు దేవీ శరణవరాత్రుల మహోత్సవంలో భాగంగా అమ్మవారు విశ్వదుర్గేశ్వరి మాత సమేత ధనలక్ష్మి అవతారం ఈరోజు జరుగుతూ ఉంది. మేము 52 లక్షలతోటి ఈరోజు అమ్మవారిని అలంకరించడం, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మా ఒలవల బాబ్జీ గారు ఈరోజు అమ్మవారి యొక్క దర్శనానికి రావడం, తద్వారా రాబోయే రోజుల్లో ఆయనకు మరింత పదవి వచ్చి మరి ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులతోటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఆయన రాజకీయంగా ఉన్నత పదవులు ఆశీర్వదించాలని చెప్పి మరి ఈరోజు ఈ మా అమ్మవారిని దర్శించుకోవడం, తద్వారా ఈ రోజు ఇక్కడ ఉన్న మహిళా సోదరిమణులు కూడా ప్రతిరోజు విశేషమైన అలంకారాలతోటి, విశేషమైన హోమాలతోటి, విశేషమైన పూజలతోటి ఈరోజు మహిళా సోదరిమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా సుమారుగా 300 నుంచి 400 మంది ఇక్కడ పాల్గొనడం, తద్వారా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఏదైతే ఈ అలంకారం ఉందో మా కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న యువకులు, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా మరి ప్రతిరోజు రాత్రి మరి ఒక అలంకారాన్ని చేయడం, తెల్లవారేటప్పుడు ఒక అలంకారం చేయడం, అలాగే మరి ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు మరి యొక్క ధనలక్ష్మి అవతారం చేసాం. ఈరోజు మరి అలంకారంలో 52 లక్షల రూపాయలు పెట్టడం, తద్వారా రాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా ఈ అలంకారం చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి ఈరోజు మా యొక్క ఆలయానికి విచ్చేసినందుకు బాబ్జీ గారిని మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల 2 రోజుల శిక్షణా తరగతులు పెంటపాడు ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్లో జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఏలూరు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు హాజరయ్యారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం పెంటపాడు మండల అధ్యక్ష కార్యదర్శులు చెర్ల పుల్లారెడ్డి, కరక వెంకట్రావు, కె తవిలిటినాయుడు, పెనగంటి దుర్గా, సుబ్బరాజు, అడప ఆంజనేయులు, జక్కంపూడి పెంటారావు, సూర్యారావు, ఆకుమూరి శ్రీను, లింగంపల్లి రవితేజ, గొర్రెల అప్పాజీ, మాదాసు శ్రీను, తాడి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రైతాంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఇవాళ ధాన్యం కొనుగోలు సంబంధించి తీవ్రంగా అడావుడి చేస్తూ ఉన్నది. అయితే ధాన్యం కొనుగోలులో రైతులకు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ మద్దతు ధర ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్కి 2300 రూపాయలు ఏమాత్రం కూడా రైతుకు సరిపోదు. ఇవాళ కేరళలో వామపక్ష ప్రభుత్వం క్వింటాకి దాదాపు 800 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా కేరళ తరహాలో ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్వింటా ధాన్యానికి కనీసంగా ఒక 3000 రూపాయల ధర ప్రకటించి అమలు చేయాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంలో ఇవాళ తూతు మంత్రంగా వ్యవహరించకుండా ఇవాళ సరైన ధర వచ్చే విధంగా, అలాగే ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు నష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల కూడా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే వరి పంటకి ఎకరానికి 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది ఏమాత్రం కూడా సరిపోదు. ఎకరానికి 20,000 రూపాయల వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే దానికోసం పంటల బీమా కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. వాటి మీద ప్రభుత్వం యొక్క స్పందన చూస్తే ప్రకటనల మేరకే పరిమితం తప్ప పరిష్కారం కోసం చర్యలు తీసుకునేటువంటిది ఏమాత్రం కనపడడం లేదు. ఈ రోజున అధిక వర్షాలు, వరదల కారణంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో పంట తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి చూసాం. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు కూడా మరి మళ్ళీ పంటల కోసం నారు పోయాల్సిన పరిస్థితి, ఆ రకంగా నాట్లు వేయాల్సినటువంటి పరిస్థితితో పాటు అనేక ఇబ్బందులు పడి ఎకరానికి 2-3 తపాలుగా 20,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి ఈ రోజున పంటని తీసుకొచ్చేటువంటి పరిస్థితి వస్తే మరి ప్రభుత్వం ఈ రైతాంగాన్ని ఆదుకునే దానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీరుకి సంబంధించినటువంటి పంట బోధులు మరి 7 సంవత్సరాలు పైగా అవుతుంది. పంట బోధులను రిపేర్ చేసి
ఎప్పటికి కూడా ఈ పంట బోధుల్ని మరి సక్రమంగా అది వినియోగానికి ఉపయోగపడేటట్టు విధంగా చేయాలని, ఆ పంట బోధులు తవ్వకాలు జరిపి వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. వ్యవసాయం చేసేవాడు ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. 20,000 రూపాయలు కదా 20 పైసలు కూడా ఇప్పటికీ కూడా ఎవరికి కూడా పెట్టుబడి సాయం అందజేయలేదు. అలాగే పంట నష్టం చాలామంది ఇలా వరితో పాటు ఆకుకూరలు, కూరగాయలు, అలాగే తమలపాకు ఇటువంటి అన్నీ కూడా కౌలు రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు చూస్తే విపరీతంగా పెరిగి ఉన్నాయి. దానికి కారణం ఉన్నటువంటి ముంపు వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ఈ కౌలు రైతులందరికీ కూడా వాళ్ళకి పెట్టుబడి సాయం అందించాలి. దాంతోపాటు వారికి నష్టపరిహారం, ఈ కూరగాయలు పండించే వారికి అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే మన జిల్లాలో 36 డ్రైన్స్ మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి. ఈ 36 డ్రైన్స్ కూడా తవ్వి 20 సంవత్సరాల పైన అయింది. ఈ 36 డ్రైన్స్ మీద అలా నక్కలకాల కానీ, ఎర్రకాలువ కానీ, గోసనది కానీ ఇటువంటి మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా తక్షణమే చర్యలు చేపట్టి దాన్ని చట్టబద్ధంగా చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ప్లాస్టిక్ రహిత పర్యావరణ స్థాపనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ ఉపాధ్యక్షురాలు షీలా సూచించారు. నిట్లో మంగళవారం సర్క్యులర్ ఎకానమీ అప్రోచ్ ఫర్ మిటిగేషన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనే అంశంపై వెబ్లైన్ నేషనల్ సెమినార్ నిర్వహించారు. ప్లాస్టిక్ను విచ్చలవిడిగా వాడడం వల్ల మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని వక్తలు హెచ్చరించారు. పేపర్, క్లాత్ వినియోగంపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాలను కొంతవరకు నివారించవచ్చన్నారు. కార్యక్రమానికి ఆచార్యులు డాక్టర్ జి చక్రవర్తి కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. Unfortunately, as the technology is progressing, day by day we are getting the materials at a cheaper cost, and majority of those cheaper cost materials are plastic. So, as Madam quoted, and we have few more examples, which is a bigger concern for a country like us, because India is with a population of nearly 140 crores, and wherein if you go to any shop in your street, you get plastic sachets for ₹1, which involves maybe shampoo, or for ₹5 you get Lay's packet, so wherein 4 or 5 chips will be there, but the sachet. So have you any time worried about with which material these sachets are made of? It's purely plastic. It's a multi-layer plastic, and even none of the industries which do recycle these waste, they won't take them as recycling, because recycling them is a difficult task. So that's why many of these middle class or below middle class and poverty line people, for them purchasing any of these cheaper materials is very easy for them, and they simply throw them in the sluices, and which cause a lot of concern. And more worrying factor is all these sluices meet into water bodies, and subsequently they get converted into microplastics, which is a cause of concern of late. Right, even the water bottles which we buy, so they have microplastics. Initially they won't, but over the period with the exposure to sunlight, the microplastics are generated. So that's why as technocrats and maybe future engineers, we should be more cautious about using plastic products, and especially the ones which you get at a cheaper price. తాడేపల్లిగూడెం ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వారు వరద ముంపు బాధితుల సహాయార్థం 20,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు మంగళవారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అధ్యక్షులు వరి శివకుమార్, వివివి రామస్వామి, కెవి సుబ్బారావు, అంబటి కృష్ణ, పాప త్రిమూర్తులు, సిహెచ్కే రాయుడు, ఏ సూర్యచంద్రరావు, ఎం సతీష్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురదేవత బలసలమ్మ గుడిలో బలసలమ్మ అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి బోనాల నృత్యం చేశారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణను ఉంచి మధ్యాహ్నం నుండి శ్రీ మహాచండీదేవి అలంకరణ చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు తదితరులు పాల్గొన్నారు. బుధవారం సామూహిక శ్రీ సరస్వతి అమ్మవారి పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడే తలుచుకున్నా, ఇప్పుడే పెట్టేటట్టు
చెప్పన్నా. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారిగా వై భవానీ శంకరి మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సునీల్ కుమార్ ఆర్డీఓకి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముత్యాలాంబపురంలోని శ్రీ ముత్యాలమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి శ్రీ మహాకాళికాదేవి అలంకరణ చేశారు. అనంతరం పుష్పార్చన, సహస్రనామ కుంకుమ పూజ నిర్వహించారు. సాయంత్రం చండీ హోమం, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఈవో హరేరాం ప్రసాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఉత్సవ కమిటీ వారి చేతి ప్రసాద వితరణ గావించారు. ముత్యాలమ్మ అమ్మవారు మనకి ఈరోజు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపిణి కాళికావతారంగా మనకి ఈరోజు దర్శనం ప్రసాదించారు. ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో 6వ రోజుగా కాళికాదేవిని పూజిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే ఏ విధంగా సర్వబాధ వినుముక్తో ధనధాన్య సుధాన్విత మనుష్కామత్ ప్రసాదేన భవిష్కర్ సంశయ, సర్వబాధలన్నీ కూడా తెలుగుపోయి అమ్మవారి చల్లగా చూడాలని చెప్పి అమ్మవారికి మనకు దర్శనమిస్తారు. అలాగే రేపటి నుంచి కూడా బుధవారం నుంచి కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపిణి మూల పూజలు, అంటే రేపు మూలా నక్షత్రంతో కూడిన మూలా నక్షత్రం అన్నీ కూడా మనకి రేపు సరస్వతి పూజ అనే కార్యక్రమాలు దేవస్థానం వారు, అలాగే ఉత్సవ కమిటీ, ముత్యాలమ్మ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రధానంగా రేపు విద్యార్థుల చేత సుమారు 1000 మంది దాకా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఆలయం వారు, అలాగే ఉత్సవ కమిటీ వారందరూ కూడా ఎంతమంది వచ్చినా సరే ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సరస్వతి పూజలో విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నారు. ఉద్యాన పాలిటెక్ కళాశాలలో ఉత్తీర్ణులు లేని విద్యార్థులకు బీఎస్సీ హార్న్స్ హార్టికల్చర్ 4 ఏళ్ల డిగ్రీ కోర్సులో హార్టిసెట్ ద్వారా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. 169 విద్యార్థులు హాజరై వివిధ కోర్సులకు కౌన్సిలింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం 1,50,00,000 రూపాయలతో అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణ గావించారు. ఉత్సవమూర్తికి విజయలక్ష్మి అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొర్లేపర్ రాము, నున్నా సుందరం తదితరుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 57వ సంవత్సరంలో 6వ రోజు విశేష అలంకారం శ్రీ ధనలక్ష్మి అవతారంతో మన ధనలక్ష్మి అవతారం అమ్మవారు మన భక్తులందరికీ కూడా దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ఉత్సవమూర్తి అలంకారం విజయలక్ష్మి అమ్మవారు అవతారంతో దర్శనమిస్తున్నారు. కాబట్టి మన తాడేపల్లిగూడెం పురపురం ప్రజలు, భక్తులు మన హిందుత్వాన్ని కూడా బాగా పెంచే విధంగా అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా
తీర్థప్రసాదాలు తీసుకుని అష్టైశ్వర్యాలు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. అమ్మవారికి 57వ దేవీ శవనాథ పుచ్చుకుని ఈరోజు 6వ రోజు అమ్మవారికి ధనం మూలం ఇదం జగత్. మరి అందరికీ అవసరమైన ఈ రోజునే అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారంగా విజయాలు అందరూ సాధించాలని చెప్పి కోరుకుంటారు. అటువంటి విధంగా వారి ఉత్సవమూర్తి అలంకారంగా విజయలక్ష్మి అమ్మవారిని ఈరోజు అమ్మవారి దర్శనమిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మరి భక్తజనులందరూ కూడా కోరుకునే విధంగా ఈరోజు మరి శ్రీ ఆదివేశ సంఘం వారి ఆధ్వర్యంలో మరి 1,50,00,000 రూపాయలతో అమ్మవారి కొత్త కరెన్సీతో ఈ అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. కాబట్టి మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, పుర ప్రజలు అందరూ కూడా, పరిసర ప్రాంత ప్రజలు కూడా విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్ హెచ్చరించారు. సోమవారం రాత్రి తాడేపల్లిగూడెం పలు ప్రాంతాల్లో రెవెన్యూ పోలీసు సిబ్బందితో కలిసి తహసీల్దార్ ఇసుక లారీలను తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను లారీ డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ఇసుకకు కావలసిన వారు తమ వార్డు సచివాలయంలో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్. సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు. లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం. మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్. గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స. గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స. దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
దసరా మహోత్సవాల సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 6వ రోజుకి చేరుకుంది. అమ్మవారి గుడులలో దేవి నవరాత్రి ఉత్సవ పందిళ్లలో అమ్మవారిని వేర్వేరు చోట్ల వేరువేరు రూపాలలో అలంకరణ చేయడంతో భక్తులు వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. స్థానిక వార్పు రోడ్లోని వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణ చేశారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని శ్రీ రాజరాజేశ్వరి హోల్సేల్ పండ్ల వర్తక సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి 45వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని మంగళవారం మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరణ చేశారు. స్థానిక యాగర్లపల్లిలోని శ్రీ కనకదుర్గమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకరణ చేశారు. రాత్రి జ్యోతిర్లింగార్చన జరిగింది. అదేవిధంగా మంగళవారం అమ్మవారిని మహాచండీగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఉదయం గరగలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తంగిరాల శ్రీనివాస శర్మ బ్రహ్మత్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా మహోత్సవాలు షిరిడి సాయిబాబా వారి పుణ్యతిథి సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక కోతిబొమ్మ సెంటర్లోని శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పళ్ళావజుల కిషోర్ శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో దేవబత్తుల రాము, బండారు శ్రీనివాస్, దేవతి రామకోటేశ్వరరావు, గెడ్డం శ్రీనివాసరావు, ముప్పిడి సురేష్ రెడ్డి, బండారు పండు, మొద్దన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాజీవ్ గృహకల్ప అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వాడపల్లి వెంకట సుబ్బరాజు అన్నారు. రాజీవ్ గృహకల్పలో అంకాళమ్మ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు సోమవారం రాత్రి ఆయన వెళ్లారు. కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాలదుర్గాదేవి 9వ వార్షికోత్సవం ఇక్కడ 9వ సంవత్సరం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఇదే రకంగా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఏమన్నా మన కాలనీలో ఈ మన రాజీవ్ గృహకల్పలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు మా దృష్టికి తెస్తే ఉన్నాయి కొన్ని ఇబ్బందులు తెలుసు. ఇంకా ఏమైనా ఉన్నా డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజీ కానీ అప్పుడు మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఆగిపోయింది, అది చెయ్యాలని చెప్పారు. అవన్నీ కూడా మేము ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన బాబ్జీ గారు మేము తిరిగినప్పుడు చెప్పడం జరిగింది. మాకు గుర్తుంది. అన్నీ కూడా 1/1 మీకు ఒక 4-5 నెలల్లో గవర్నమెంట్ అక్కడ స్టెబిలిటీ అవ్వాలి కాబట్టి పథకాలన్నీ రన్ చేయటం, తర్వాత వీటి మీద దృష్టి పెడతాం జరుగుద్ది. ఈ కళ్యాణ మండపం కూడా మేము కట్టి ఏర్పాటు చేసి కోతిబొమ్మ సెంటర్లో వేసి ఉన్న శ్రీ సాయిబాబా గారి మందిరం ఎదురుగా ఈ మొదటి సంవత్సరం ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క కమిటీ యొక్క భవానీలు కుర్రోళ్ళు అందరూ ఆధ్వర్యంలో, అలాగే శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో కూడా, బండారు శ్రీనివాస్ గారు అన్న ఆధ్వర్యంలో కూడా కుర్రోళ్ళందరూ కూడా ఇక్కడ మాల వేసుకుని చాలా భక్తి నియమాలతోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను ఇంతవరకు కూడా చాలా దిగ్విజయంగా చాలా శుభసూచకంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఉదయం నుంచి కూడా ఉదయం 8 నుంచి యాగం చేయడానికి 3 మహాపండితులు వచ్చి పండితులతోటి అంతా యాగము తర్వాత పూజా కార్యక్రమాలు, మహిళా భక్తులు అలాగే మహిళా భక్తులు అందరికీ కూడా ఉచితంగా ఇక్కడ కుంకుమ పూజ వాళ్ళు ఏమి తెచ్చుకోకుండా ఇక్కడ కమిటీ వారు వాళ్ళకి $1 ఇచ్చి కుంకుమ అన్నీ కూడా ఇచ్చి కూడా వాళ్ళ చేత ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు సోమవారం నాడు మహా జ్యోతిర్లింగార్చన పెట్టారు. అయితే దానికి విశేషమైన భక్తులు మహిళా భక్తులందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేశారు. విజయదుర్గా దేవాలయం నందు ప్రతి సంవత్సరం కూడా అష్టోత్తర కలశ పూజను ఆచరిస్తున్నాం. అదే కాకుండా 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఈ పూజా కార్యక్రమాలు, నవరాత్రులు
విశేషంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న సహస్ర జ్యోతిర్లింగార్చన, అలాగే ఇవాళ అంటే 7వ తారీఖుని ఇవాళ జరిగేటువంటి అష్టోత్తర కలశ పూజ, అలాగే రేపు గురువారం నాడు ఉదయం అష్టోత్తర కమల హోమం జరుగుతుంది. అలాగే అమ్మవారికి యొక్క అభిషేకం ఏకాదశి నాడు జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏదైతే చేయాలో అవతారాలు కూడా ప్రతిరోజు అవతారాలు మారుస్తూ 9 అవతారాలు కూడా అమ్మవారికి వేస్తూ 10వ అవతారంలో అమ్మవారిని విజయదుర్గాదేవిలా ఇక్కడ ప్రతిష్ఠించాం. అక్కడ మామూలుగా కనకదుర్గాదేవి దేవాలయం ఇది. ఇక్కడ అమ్మవారిని విజయదుర్గగా నామకరణం చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఆచరిస్తున్నారు. స్థానిక సీతారాంపేట ఈవీఎం సెంటర్లో గత 9 సంవత్సరాలుగా కనకదుర్గ యూత్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడేలా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్న కనకదుర్గ యూత్ సభ్యులను అభినందించారు. ఈ నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజ కుంకుమ అభిషేకాలు పెట్టడంతో పాటు సేవా కార్యక్రమం చేయాలనే ఒక ఆలోచనతో ఈ యువత అందరూ కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మెడికల్ క్యాంప్లో మరి ఏదైతే డెల్టా వారు హాస్పిటల్ వారి సహకారంతో మరి ఈరోజు ఇక్కడ మరి డాక్టర్లందరితోటి ఈసీజీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా చూపించుకున్న తర్వాత ఉచిత మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ కనకదుర్గ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడిన విషయం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి 500 రూపాయల ఫీజు తీసి 4 గంటలకు సుమారు కూర్చొని చూపించుకుని మళ్ళీ ఈసీజీ తీయించుకుని మళ్ళీ మందులు కొనుక్కుని ఇంటికి రావాల్సిన అవసరం. అటువంటిది లేకుండా ఈ 20 వార్డులో సీతారాంపేటలో ఏదైతే మరి స్లమ్ ఏరియాలో వీళ్ళందరికీ కూడా డాక్టర్లని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ చూపించే విధంగా చేయడం అనేది చాలా మహోన్నతమైన కార్యక్రమం. అమ్మవారి ఆశీస్సులు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నిండుగా ఉండాలి. 20వ వార్డు సీతారాంపేట ఈఎం సెంటర్ వద్ద గత 9 సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈరోజు రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అనేది ఉచితంగా పెట్టడం జరిగింది. దీనికి అంగరంగ వైభవంగా మన శ్రీను గారు అండ్ అలాగే కాశీ గారు అందరూ విచ్చేసి మాకు చేయడం జరిగింది. అలాగే యువత కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు మాలాంటి వాళ్ళని కొద్దిగా ఉత్సాహపరుస్తూ మాకు స్ఫూర్తి అందించాల్సిందిగా కోరుచున్నాము. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆలయం వద్ద ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేశారు. గంధం బాబు దంపతుల సహకారంతో ఈ అలంకరణ జరిపారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయం వద్ద గత 5 రోజులుగా ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున దసరా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు 6వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలాగే ధనలక్ష్మీదేవిగా అలంకరణ చేయడం జరిగింది. ఈ ప్రతిరోజు జరిగే అలంకరణ ఆచంట నుంచి వచ్చినటువంటి సిద్ధాంతి గారి చేత ఈ అలంకరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఆ అలంకరణకు అయ్యే ఖర్చుని ఈరోజు గంధం బాబు దంపతులు భరించడం కూడా జరిగింది. అలాగే ఈ దసరా 10 రోజుల్లో ఎంతో విశిష్టమైనటువంటి రోజు మూలా నక్షత్రం. మూలా నక్షత్రం సందర్భంగా రేపు అనగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి పడమర విప్పరు వాస్తవ్యులు కొడవటిగంటి లక్ష్మీ నరసింహాచార్యులు వారి నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమం, అలాగే విద్యార్థులు కానీ పెద్దలు కానీ చేసుకునే విధంగా సరస్వతి పూజని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొవాలని
ఉచిత ఇసుక ఆన్లైన్లో దొరకక భవన నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం శేష్మహల్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి మాట్లాడారు. ఉచిత ఇసుక భవనం యజమానులకు అందేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వం మారినా ఇంకా ఇసుక కష్టాలు మారలేదన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉదయరాజు, విజయ్ కుమార్, బి చిన్న, సత్యనారాయణ, వెంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం సూపర్ 6లో భాగంగా ఉచిత ఇసుక సరఫరా చేస్తామని భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇవ్వడంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఉచిత ఇసుక సరఫరా చేయడంలో విజయం సాధించినందున భవన నిర్మాణ కార్మికులందరూ కూడా తెలుగుదేశం కూటమికి మద్దతు పలికి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత నూతన పాలసీ విధానం పేరుతో కాలయాపన చేస్తూ ఆన్లైన్ విధానంతో ఇసుక దొరక్క చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఇసుక లేక భవనాలు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు అర్ధాకంతో జీవిస్తూ ఉన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని స్వస్తి చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఉచిత ఇసుక సరఫరా చేసిందో అదే విధంగా ఉచిత ఇసుక సరఫరా చేసి భవన నిర్మాణ రంగం మెటీరియల్ కూడా రేటు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. భీమడోలు మండలం పోళ్లగ్రామ ఎలవేల్పు శ్రీ భవానీ అమ్మవారి విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని 10 లక్షల రూపాయలతో మహాలక్ష్మిగా అలంకరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. పూజలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 13వ వార్డు శివాలయం వీధిలో గల కనకదుర్గమ్మ గుడిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి సింధూర నాగవల్లి పూజ జరిగింది. పులగం సత్యరెడ్డి, వెంకట రామారెడ్డి నిర్వహణలో గత 39 సంవత్సరాలుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక తణుకు రోడ్డు జువలపాలెంలో గల శ్రీ లలితాదేవి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజా కార్యక్రమంలో మోగళ్ల పల్లపు వెంకట సత్యనాగ సురేష్, సత్యవాణి దంపతులు, మానేపల్లి వెంకట ప్రసాద్, నాగమణి దంపతులు వివాహ దినోత్సవం పురస్కరించుకొని పూజల్లో కూర్చున్నారు. ప్రసాద వితరణ మోహన వంశీ, లలితారాణి దంపతులు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్ నిర్వహణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. పత్తిపాడు వైజంక్షన్లో గల కనకదుర్గ గుడిలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి సాయిబాబా వరప్రసాద్, ఈవో శ్రీధర్ల నిర్వహణలో జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. రాచర్ల రైస్ మిల్లర్ పెదమల్లు లక్ష్మణరావు, రామలక్ష్మి దంపతులు పుష్పాలంకరణ, పెదమల్లు సత్యనారాయణమూర్తి, నాగలక్ష్మి దంపతులు ప్రసాద వితరణ చేశారు. ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీ అవతారంగా కనకదుర్గా మాత అవతరించడం, ఈరోజు ఇక్కడికి వచ్చి మాతాజీని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ ఈ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి అలాగే ఎంత కూడా నీట్గా పెట్టుకొని దైవభక్తితో వచ్చే భక్తులను కూడా ఆదరంగా స్వాగతం పలుకుతూ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా, అలాగే ఈవో గారు కూడా భక్తుల్ని బాగా చూసుకొని అందరినీ ఆహ్వానించడం జరుగుతోంది. అలాగే భక్తులంతా విచ్చేసి కనకదుర్గ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం స్వీకరించాలని చెప్పి హృదయపూర్వక కోరుతున్నాను. లలితాదేవి ఆలయం జువలపాలెం తణుకు రోడ్డులో ఇవాళ తెల్లారుజామున 5 గంటలకి పాలాభిషేకం చేసి లలితా శాస్త్రంతో కుంకుమార్చన చేసుకోవడం జరిగింది. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ఈరోజు లలితాదేవి దసరా నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు అవతారం మహాలక్ష్మీదేవి అవతారం అమ్మవారిది. ఇవాళ పీటల మీద కూర్చున్న దంపతులు మానేపల్లి వెంకట ప్రసాద్ గారు, ధర్మపత్ని
నాగమణి గారు వారి పీటల మీద కూర్చున్నారు. ఈరోజు మాకు అన్నదానానికి సహకరించిన భక్తులు మాజేటి కుమారి ఫణిరమణ, ధర్మపత్ని నాగ వెంకటరమణ గారు, అలాగే మానేపల్లి వెంకటప్రసాద్ గారు, ధర్మపత్ని నాగమణి గారు. వీళ్ళందరికీ లలితాదేవి అమ్మవారి కృపా కటాక్షాలు కలగజేయాలని, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మన శివాలయం వీధి 13వ వార్డులో కొలువై ఉన్నటువంటి అమ్మలగన్న అమ్మ జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ తల్లి 39వ దేవి శరనవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారి అవతారం మహాలక్ష్మి అవతారం, రేపు సరస్వతి అవతారం. సరస్వతి పూజలో కూర్చునే భక్తులందరికీ కూడా కమిటీ వారు ఉచితంగా పూజా సామాగ్రిని అందజేస్తారు. కావున ముందుగా కమిటీ వారికి తమ పేర్లు నమోదు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ దేవతని తెలుసుకోండి. లక్ష్మీ రాష్ట్రముఖేతయ మాతా ఒకళ్ళ పైకి తీయండి. తెలుసు నాకు. విష్ణు పూజితే కళ్యాణ హేతవే జై బోలో మాతా మహారాణి పరాదేవతకు జై సతతం నమః సంగాయ సపరి జై కుంకుమ గంధ పుష్పాక్షతైరభ్యర్చిత. శ్రీనివాస రామాలయమనందు మన 6వ రోజుగా అమ్మవారికి ఈరోజు ఉదయం నుంచి కూడా అభిషేకాలు, వినాయకుడి పూజ, అష్టోత్తర పూజలు కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగినాయి. ఈరోజు కూర్చున్న మహిళలందరికీ కూడా మన జ్ఞాన సరస్వతి అమ్మవారు, కలియుగ వెంకటేశ్వర స్వామి, భద్రాచల రాముడు దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ పూజలో కూర్చునే మహిళలందరికీ కూడా డైలీ పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు పొద్దున్న సరస్వతి పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలో కూర్చున్న వాళ్ళు ముందుగా పేరు నమోదు చేసిన వాళ్ళకి ఒక పుస్తకం, ఒక పెన్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులు బట్టి చెప్తున్న వాళ్ళకి చాలామంది పేర్లు వచ్చినాయి. మిగతా వాళ్ళు కూడా పేరు నమోదు చేసినట్టు వాళ్ళకి కంపల్సరీ పుస్తకం అందజేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాల్సిందిగా. అలాగే ఈరోజు చండీ హోమం ఒకటి జరుగుతుంది. ఈ చండీ హోమాన్ని కూడా మనకి జయప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాం. అలాగే చండీ హోమంలో కూర్చునే వాళ్ళు కూడా ఈరోజు అన్న సంతర్పణ పెడతాం జరిగింది. వారికి, వారి కుటుంబానికి కూడా మన జ్ఞాన సరస్వతి, భద్రాచల రాముడు, కలియుగ వెంకటేశ్వర దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన శ్రీనివాస రామాలయం నందు మన నెలకొన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు 6వ రోజు మహాలక్ష్మి దేవిగా అమ్మవారి వార దర్శనం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ స్వామివారి అమ్మవారి పూజా కార్యక్రమంలో కూర్చున్న దంపతులు తాడికొండ వాసుదేవరావు దంపతులు, అలాగే మైలాసు వర్ధిని కుమార్ దంపతులు, అలాగే పసుపులేటి కిరణ్ కుమార్ దంపతులు ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విశేషంగా ఈరోజు మహిళలందరూ కూడా కుంకుమ పూజలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ఆలయం తరపున పసుపు కుంకుమ అలాగే పూజా ద్రవ్యాలు అన్నీ కూడా గత 3 సంవత్సరాలుగా ఎలా ఇస్తున్నాం అలాగే ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ఉదయం విద్యార్థుల చేత జ్ఞాన సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా తాడేపల్లి పట్టణంలో ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారు నెలకొని ఉంటాం అందరికీ కూడా ఇది. అందువల్ల విద్యార్థులందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే పూజా కార్యక్రమంలో కూర్చున్న విద్యార్థులందరికీ కూడా పూజా ద్రవ్యాలన్నీ ఉచితంగా అవుతుంది. స్థానిక సవిత్రుపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గౌరీదేవి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఈ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
स्वाहा नमो भगवान विष्णुरूपिण्य नमो वैराग्यमार्गगंगान्य नमो भगवान्य नमो वैकारिक नमो भूतिय नमः प्रज्ञा नमः रात्रि रूपान मतिपरिकरा नमो महामंद्य नमः मंद्य नमः पुण्यान महागण्य पुण्यकं क्रियाकर्मा नमः समातत्रा नमः गुरुभाविज्ञ नमः जंगा मातृका नमः मंत्ररूपिण्य नमः अधिका नमः लक्ष्मणज्ञ योगा ओम नैग्रोपान స్థానిక వేకర్స్ కాలనీలో గల శ్రీ గాయత్రి గుడిలో జరుగుతున్న శ్రీ గాయత్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అమ్మవారుగా అలంకరణ చేశారు. ఉభయదాతలుగా అట్టాడ నాగరాజు వ్యవహరించారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, కమలాలయ హోమం, చండీ హోమం, సహస్రనామ పారాయణం జరిగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షులు తాళ నాగవెంకట రవికుమార్, గౌరవ అధ్యక్షులు బొద్దాల రాజు, ఆర్యటి నాగేశ్వరరావు, సెక్రటరీ గోకా నారాయణరావు, కోశాధికారి పోలిరాతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కడకట్ల మున్సిపల్ వర్కర్స్ కాలనీ, రెల్లి కాలనీలో గల శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. కరెళ్ల వెంకటేష్, తులసి దంపతులు, కరెళ్ల సతీష్, పూజా దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. పడాల గ్రామంలో గల కనకదుర్గమ్మ గుడిలో కృష్ణస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జ్యోతిర్లింగార్చన జరిగింది. చెరువు వద్ద నుండి దీపాలు వెలిగించుకుని వచ్చి దేవాలయ ఆవరణలో జ్యోతిర్లింగార్చన చేశారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గాయత్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉభయదాతలుగా శ్రీ అట్టాడ నాగరాజు దంపతులకు ఈరోజు ఉదయం పూట జరిగే సహస్రనామ కుంకుమార్చనలు, అలాగే పార్థివ లింగాభిషేకములు, అలాగే ఈరోజు మంగళవారం సందర్భంగా మన క్షేత్రపాలకమైనటువంటి భక్తాంజనేయ స్వామి వారికి నాగవల్లి దళ సింధూరార్చనలు, ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకములు, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు లక్ష కుంకుమార్చన, సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుండి చండీ హోమములు, సాయంత్రం 5 గంటలకు శతపత్ర కమలాలయ హోమములు, ఆదిత్యాది నవగ్రహ హోమములు, గాయత్రి హోమములు ఇత్యాది హోమములతో పాటు రాత్రి అమ్మవారికి కుంకుమార్చన, అనంతరం వేదస్వస్తి, నీరాజన, మంత్రపుష్పములు, పండిత ఆశీర్వచనములు ఇత్యాది కార్యక్రమములు ఎంతో వైభవపేతంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో కొలువు తీరి ఉన్నటువంటి చల్లని తల్లి గాయత్రి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నవి. భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కర్ణాటక కడకట్ల గ్రామంలో ఉన్న బాల కనకదుర్గాదేవి ఆలయం 45వ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అతిరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజుని మహాలక్ష్మీదేవి అవతారం కమిటీ వారు వాసు, గోవిందు తదితరులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ 44 పూర్తి చేసి 45 సంవత్సరాలు కూర్చొని ముందుగా తాడేపూడి ప్రజలందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మహిళా సోదరిమణులందరూ కూడా వచ్చి ఇక్కడ లలితా పారాయణం అన్ని రకాలుగా కూడా వాళ్ళు తోడ్పడినందుకు వారికి కూడా ఆ కమిటీ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దినాభివృద్ధిగా ఈ దసరా 10 రోజులు కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సంపదలు ఉంటారని, అమ్మవారి కరుణాకటాక్షలు మనందరి మీద ఉంటుందని, మనందరూ సుఖ సంతోష శాంతిలో తాడేపల్లి పట్టణంలో ఉన్న అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ శ్రీ విజయదుర్గ అమ్మవారి 38వ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మేము ప్రతి సోమవారం ఎప్పుడైతే నవరాత్రుల్లో సోమవారం వస్తుందో ఆ సోమవారం నాడు ఇక్కడ చక్కగా దీపోత్సవం అని చెప్పి శివలింగార్చన చేసుకుని, జ్యోతిర్లింగార్చన చేసుకుని చక్కగా మా గ్రామంలో పిల్లలు, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవారికి కూడా చక్కగా మా గ్రామం చివరి నుంచి మొట్టమొదటి కాడి నుంచి జ్యోతులు పట్టుకునే పిల్లలందరూ కూడా చక్కగా మా గ్రామం అమ్మవారి ఆలయం దగ్గరికి రావటం, ఈ యొక్క జ్యోతిర్లింగార్చన ఇవన్నీ వెలిగించడం,
చక్కగా ఈ 38వ సంవత్సరం నవరాత్రులు 38 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామస్తులందరి సహకారంతో మా యొక్క అమ్మవారి కృపా కటాక్షాలతోటి ఈ ఒక కార్యక్రమాలను ప్రతి సంవత్సరం చేయించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక పథకం ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి అందడం లేదని, కానీ బ్లాక్లో ఇసుక లభ్యం అవుతుందంటూ రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో తహసీల్దార్ నుండి తనకు వివరణ వచ్చిందని హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు కృతజ్ఞతలు తెలిపారు. బైపాస్ హైవే ప్రక్కన గల కేఎస్ఎన్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అనంతమ్మ అమ్మవారి ఆలయంలో జ్యోతిర్లింగార్చన అభిషేకాలు, పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చోడగిరి చిన్నబాబు, చోడగిరి పెద్దబాబు, అన్నవరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్రీరామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు జరుగుతున్న చింతామణిదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని 6వ రోజుగా ధనలక్ష్మిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు పొదిల శ్రీనివాస్ శర్మచే అమ్మవారికి ధనలక్ష్మి అష్టోత్తర పూజలు చేశారు. ఆలయ మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గత 32 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మున్సిపల్ సిబ్బంది నిర్వహణలో జరిగాయి. మున్సిపల్ కమిషనర్ నిర్వహణలో ఈ పూజలు జరుగుతున్నాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక వీధిలో శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 106 పుణ్యతిథి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారికి సహస్రనామార్చన, తమలపాకులు, సింధూరంతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. సుబ్రహ్మణ్య, సర్ష సూక్త, ఆంజనేయ, శ్రీరామ, కమలహోమం, సంధ్యా పూజ జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా వారి 106వ పుణ్యతిథి మహోత్సవాల్లో భాగంగా మరియు దేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు. అందులోని ఈరోజు సోమవారము, పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు బాబావారికి ఉదయం అభిషేకము, మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం పుట్టమట్టుతో తయారు చేసినటువంటి లింగానికి స్వామివారికి అభిషేకం చేయించడం జరిగింది. అలాగే లక్ష్మీ స్వరూపుడైనటువంటి బిల్వపత్రాలు అనగా మారేడు దళాలతోటి బాబావారికి పరమేశ్వరుడికి సహస్రనామ పూజ ఉదయకాలంలో జరిగింది. అలాగే అమ్మవారు ఈరోజు స్కందమాత అనేటువంటి అవతారంలో ఉంటారు. అమ్మవారి దివ్యాలంకార రూపము ఈరోజు త్రిపుర సుందరీదేవి. ఆ దుర్గా భవానీదేవికి ఉదయం కాలంలో సువాశ్రీల చేత కుంకుమ పూజ చేయించడం జరిగింది. శ్రీ షిరిడి సాయిబాబా వారి 106వ పుణ్యతిథి మహోత్సవాలు ఈరోజు 5వ రోజు జరుగుతున్నాయి. దీన్ని ఈరోజు అలాగే మన ఇవాళ హోమాలు కానీ అలాగే మళ్ళీ దీపోత్సవం ఇవన్నీ కూడా ఇలా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులందరూ కూడా. బాబావారిని అలాగే అందరూ కూడా దర్శించుకుని ఈ జరగబోయే ఉన్న 4 రోజులు కూడా 9 రోజులు జరగబోయే అన్నింటికి కూడా అలాగే ఆదివారం నాడు అన్నసంతర్పణ, అలాగే మన దసరా ఊరేగింపు 14వ తారీఖు కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ అన్నింటిలో కూడా జనమందరూ పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలలో జరుగుతున్న ఆశాల సమావేశంలో తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆయన ఆశాలకు కీటకజనిత వ్యాధులను నియంత్రణ చేయడానికి కనుగొన్న అపరిశుభ్రత ప్రాంతాలను ఆన్లైన్లో పెట్టాలన్నారు. కీటకజనిత ప్రదేశాలను నిలువరించడం ద్వారా పలు వ్యాధులను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు మంగతాయారు, పద్మ, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆరోగ్య సహాయకులు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మీరు గుర్తించి ఈ యొక్క వెంకటరమణ హైజీన్ ప్రోగ్రామ్ అప్లికేషన్ మీరు అప్లోడ్ చేయడం ద్వారా ఆ కన్సర్న్ శానిటేషన్ సెక్రటరీ లాగిన్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అది వాళ్ళు రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని వార్డుల్లో చక్కగా 100% కూడా బాగానే జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని వార్డుల్లో ఏమవుతుందంటే ఆ సమస్య అక్కడే ఉంటుంది, పరిష్కారం పెట్టి చక్కగా ఏదైనా నిపుణుల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని కూడా పరిష్కారం చేస్తున్నారు. అదేంటంటే
దాని తర్వాత వచ్చే ఇబ్బందులన్నీ కూడా మనమే ఫేస్ చేయాలి వాడు చేయడం కాదు. కనుక దయించి ప్రతి ఒక్కరు కూడా వార్డు హెల్త్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఆ ఇష్యూస్ అనేవి మీకు సాటిస్ఫై అయితేనే ఎప్పుడు చేయండి, లేదు ఎడలా దాన్ని రిజెక్ట్ చేయండి. రిజెక్ట్ ఆప్షన్ బిల్లు మేము అడుగుతుంది. అప్పుడు మీరు డస్ నాట్ మ్యాచ్ అనో లేకపోతే అక్కడ సమస్య పరిష్కారం కాలేదని అనేది మీరు కంపల్సరీ అక్కడ మీరు మెసేజ్ స్విచ్ చేస్తున్నారు. ఈ విధంగా వెంకటాచలం హైదరాబాద్ ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.